ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మమ్మల్ని ఒకటి ముఖ్య అంశమైన దేవా, ఈ వాక్య జనంలోకి వచ్చి ఉండగా ఎన్నికలేని వాళ్ళు ఆశ్చర్యంగా ఆత్మతో అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మలకు మరించి మనం ప్రార్థన చేస్తున్నాం దేవా. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడుగానే దేవా నన్ను నిలబెట్టుకోవాలి. వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దేవా బలపరిచి నాయన స్థిరపరిచి స్థలంతో కావచ్చున్నాను. యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్తలో యేసు ప్రభు వారి యొక్క 30 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పక్షుల కాలము చివరి భాగంలో జరిగిన సంఘటనలో ప్రభు మాట్లాడిన మాటలు, శిష్యులకు బోధించిన బోధనలో వచ్చి పోయిన వారం కూడా ధ్యానించి అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 20 నుంచి 28 నుంచి 32 వరకు వాక్యాన్ని చదువుకున్నాం. దేవుడి వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఆల్మోస్ట్ ఏంటంటే పిల్లలు చూసినప్పుడు శివులకు ముందు దినము పిల్లలు చూసినప్పుడు ఆ ప్రభు భోజన సంస్కారములో ఆ మేడ గదిలో ప్రభు శిష్యులతో ఆ బల్ల విడిచిన తర్వాత ఏ కార్యమైతే చేయబోతున్నాడో శివ కార్యము ద్వారా మరి మానవాళికి విమోచన కలిగించి ఆ దేవుడు మరి దానికి సాదృశ్యంగా రొట్టెను ఇచ్చాడు. తన యొక్క ద్రాక్షరసం రక్తంకు సాదృశ్యంగా చూపించి వారికి ఆ యొక్క కమ్యూనల్ సర్వీస్ అయిన తర్వాత ప్రభు మాట్లాడిన మాటల్లోనే ఉన్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పోయిన వారము అన్నాను దేవుడు నాకు కొన్ని తలంపులు ఇచ్చాడని చెప్పారు. 28 వర్స్ యాక్చువల్లీ మరి సబ్జెక్ట్ వర్స్ 31 and 32 31, 32. అయితే దేవుడు నిజంగా కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు పోయిన వారంలో ఇచ్చాడు. చాలాసేపు అందులో ఉన్నాం. మరి అందులో ఒకసారి రివైజ్ చేసుకొని ఈ రోజు ఆ విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు. చాలాసార్లు ఏ మాట ప్రాముఖ్యంగా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు మీరు నా యొక్క శోధనలో, నా శ్రమలో నాతో ఉన్నారు అంటారు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం గురించి చాలాసేపు ధ్యానించాం. దేవుని వాక్కు ఎవరికి దొరుకుతుందన్న విషయాన్ని చాలాసేపు ధ్యానించాం పోయిన వారు. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ ఎవరైతే శ్రమల గుండా నిలుస్తారో, ప్రభుతో ఉంటారో వారితో ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు. The word of God is for those who stand in his temptation and trials. ఆ శ్రమల్లో, ఆయన శోధనలో ఆయనతో ఉన్నవారితో మాట్లాడు. యేసు ప్రభు దర్శనంలో అదే మాట్లాడతాడు. ఏమంటాడంటే మీరు నాతో సహా శోధనలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ టు యు అంటాడు. చాలాసార్లు వచ్చిందో యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు బాగా వెంబడిస్తాం. ఆయన శ్రమల గురించి మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు మాత్రము ఇట్స్ ది టఫెస్ట్ థింగ్ టు స్టే విత్ జీసస్. యేసు ప్రభుతో నిలిచి ఉన్నప్పుడు కష్టమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో చాలాసార్లు విడిచి వెళ్ళిపోతుంటాం. చాలా మంది విడిచి వెళ్ళిపోయారు యేసు ప్రభు. కానీ 12 మంది ఎవరైతే ఉన్నారో ఒక ఆయన యేసు ప్రభువుని అప్పచెప్పాడు, కానీ అప్పటి వరకు 12 ఆయన కూడా ఉన్నాడు. శ్రమల్లో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు. ఎవ్రీ టెంప్టేషన్ యు వే విత్ మీ అంటాడు. ఆ శోధనలో ఉన్నాడు కాబట్టి దేవుని వాక్కును పొందుకున్నాం. మేము చాలాసేపు వర్ణించాం. ఏంటి దేవుని వాక్కు అంటే? దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన కాన్సెప్ట్ అంటే ఒకటి కూడా ప్రభు యొక్క రాజ్యములకు వచ్చింది. దేవుని రాజ్యము తప్ప ఇంకోటి ఏది కూడా ఆయన బోధించేవాడు కదా. ఇక్కడ ఆయన పర్పస్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే మానవాళంతా కూడా శిలువ ద్వారా విమోచించబడి దేవుని రాజ్యములో ఉండాలనే ఉద్దేశమే కాబట్టి. అందుకే దేవుని వాక్యమాలలో శిష్యులకు కూడా అది ప్రారంభంలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మలో మీరు నా శ్రమలో ఉన్నారు, నాతో ఉన్నారు కాబట్టి అంటాడు. దేవుడు అంటాడు, ఏ రాజ్యం అయితే తండ్రి నాకు అప్పచెప్పాడు ఆ రాజ్యాన్ని నేను మీకు అప్పచెప్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఇంత సలహా ఉంటే యేసే రాజ్యం ఏం తీసుకోవాలి? హల్లెలూయా. సరిపోదు. అది సంఘం అంటే చర్చ్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూయింగ్ ది క్రైస్ట్ మినిస్ట్రీ. క్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగించడమే సంఘం యొక్క పని. ఒకవేళ సంఘము ఆ పని చేయలేకపోతే ఆ సంఘం ఉండడంలో ఉపయోగం లేదు. అందుకే దేవుని వాక్యంలో ఆ రోజు శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేడు శిలువ రక్తంలో కడగబడ్డ నీతో నాతో కూడా ఇదే మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యం అయితే తండ్రి నాకు అప్పచెప్తాడో, ఏ రాజ్య భారం అయితే నా భుజం మీద పెట్టాడో ఆ రాజ్య భారములో handing over the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును
ఆయన శిష్యులకు అప్పచెప్పిన సందర్భాన్ని చూస్తాం అక్కడ. అంతే కదమ్మా, దేవుని యొక్క రాజ్యములో ఆయన తన శిష్యులకు అప్పచెప్పిన సందర్భం చెప్తాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఐఎమ్ జస్ట్ గివింగ్ మై కింగ్డమ్ టు యు సో దట్ యు కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సంఘాలు గొప్ప ఆత్మ ఇచ్చారు. దేవుడు ఏం చేయమా, గెట్ కమిషన్. మనలో తెలిసింది సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి వారిని శిష్యులుగా చేయాలి. దిస్ ఈస్ ది కాన్సెప్ట్. అందుకే శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాట చెప్తాడు, ఐఎమ్ గివింగ్ యు ది కింగ్డమ్ టు యు, నా రాజ్యంలో మీకు అప్పచెప్తున్నాడు విషయాన్ని యేసు ప్రభు అక్కడ మాట్లాడేట్టుగా చూస్తాం. దేవుని వాక్యం చాలా సింపుల్ గా అందులో ఉండబడి బయటకు వస్తాం. దేవుని వాక్యం చివరికి వచ్చినప్పుడు ఆ రాజ్యం ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పని చేసేవాడికి జీతం ఉండదు ఖచ్చితంగా. వెన్ యు వర్క్ ఫర్ ది గాడ్ యు హావ్ ది రివార్డ్. అందుకే రివార్డ్ గురించి చెప్తుంటాడు, మీరు నా రాజ్యములో నాతో సహా అన్నపానములు చేసే వారిగా ఉన్నారు. అంతేకాకుండా 12 గోత్రములకు 12 సింహాసనం మీద కూర్చొని వారికి తీర్పు తెచ్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇహలోను పరములోను దేవుడు గొప్ప విషయాలను వాగ్దానం చేస్తుండగా చూస్తాం. ఈ విషయాలను వచ్చి ధ్యానించాలి. ఈ 31 నుంచి 32 వరకు దాంట్లో మొదటి భాగంలో ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో పోయిన వారు మనం ధ్యానించింది యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడిన మాటలు అంటాడు. ఏమంటాడు పిల్లలు 30 వచ్చినట్టాడు. ఏమంటాడు యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే పిల్లలు దేవుని మాటలో చూసిన ఒకసారి అక్కడే ఉంటాం మన వాక్యంలో. ఒకసారి చూద్దాం. సీమోను దేవుని వాక్యంలో పిల్లల యేసు ప్రభు సీమోను అంటే అయిపోతుంది కదమ్మా. మోషేను పిలిచినప్పుడు కూడా మోషే 2 సార్లు పిలిచాడు ఆ మండుతున్న పొదలో నుంచి. Wherever God calls twice, it is confirmation. చాలాసార్లు అనుమానం ఉంటుంది. అయితే అనుమానం చాలా మంచి మాటలు చెప్పాడు. అనుమానం ఉంటుంది కాబట్టి అనుమానం అంటే 2 సార్లు చెప్పాల్సింది. అందుకే పిల్లగా ఈ అనుమానము పేతురుకు ఉండదు కాబట్టి సీమోను ఎందుకు 2 సార్లు ఈజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ది సీమోన్. ఆ పేతురు గురించి ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా పేతురుతో మాట్లాడుతున్నాడు కాబట్టి అందుకే సీమోను అటు ఇటు చూడగలవు. ఐఎమ్ టాకింగ్ టు యూ. సీమోను అంటాడు, సాతానుడు నిన్ను అంటాడు చెల్లించుటకు గోధుమల వలె చెల్లించుటకు కోరుకున్నాడు. షిఫ్టింగ్ గురించి మాట్లాడాలి. షిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అందులోంచి కొన్ని మాటలు ఒక భాగం మాత్రమే మాట్లాడుతున్నాం. దేవుని వాక్యంలో గోధుమల వలె చెల్లించుటకు కోరుకున్నట్టు దేవుని వాక్యం శ్రమ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి అనిపిస్తుంది. దేవుని మాటలు చూసినప్పుడు ఎలా చెల్లిస్తున్నాడు. శ్రమలో పిల్లగా వాడి శ్రమలో పడ్డప్పుడు ఒక గొప్ప శ్రమను కనుక చేస్తాం. నిజంగా పోయిన వారు ఒక మాట కూడా చెప్పారు. సీమోను అంటే పిల్లలు పీటర్ అంటే పిల్లగా సంఘానికి సాదృశ్యం. ఈ పేతురికే మాట్లాడితే నీకు నాకు రాయబడలేదు కదా, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. అందుకే అక్కడ చేసినప్పుడు యేసు ప్రభువు మాట్లాడినప్పుడు సీమోను నిన్ను కోరుకున్నాను లేదు కానీ మిమ్ములను అన్నాడు. అంటే పిల్లరా సీమోను ఇక్కడ పేతురు చర్చ్ కు రిప్రజెంటేటివ్ కాదు. ఎందుకంటే పేతురు అనే బండ మీద నా సంఘములు కట్టాడు. సంఘం అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే సాతానుడు మిమ్మల్ని కోరుకున్నాడు, ఎందుకంటే గోధుమల వలె చలించుటకు కోరుకున్నాడని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అందుకే సీమోన్ represents the church. అంటే సంఘములకు ప్రతినిధిగా ఆయన ఉన్నట్టుగా చూస్తాం పిల్లలు. అక్కడ తర్వాత సాతానుడు ఎలా ఉంటాడు, శ్రమలు ఎలా పెడతాడు విషయం ధ్యానించారు. ఇందులోంచి ఇంకొన్ని నిమిషాలు అక్కడికి నేను పాత ఆపేసి ఫాస్ట్ ట్రాక్ లో చెప్పడానికి ట్రై చేశాను. ఐ ట్రై మై బెస్ట్ టు క్లోజ్ ఇట్ ఇన్ 8 minutes. దేవుని వాక్యంలో ఈ వారం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం మనం చిన్నప్పుడు ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ ఒక మాట చూసినప్పుడు ఒకసారి పేతురును కోరుకున్నాడని చెప్తున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ చూసినప్పుడు పేతురుతో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సీమోను నిన్ను సాతానుడు గోధుమల వలె చలించుటకు కోరుకున్నాడు అంటాడు. ఎందుకు సీమోను కోరుకున్నాడు అని ఒక్కోసారి ఆలోచించాలి. ఈరోజు చాలా సార్లు సంఘము శ్రమ వచ్చినప్పుడు ఓ మాట మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నామమ్మా? ఏమంటాడు? నాకే ఎందుకు శ్రమ వస్తుంది? వై ఐఎమ్ సఫరింగ్? అందరూ బాగానే ఉన్నారులే, అందరూ చక్కగా ఉన్నారులే, నాకు మాత్రం ఎందుకు శ్రమ? నేను ఒక్కరిని మాత్రం ఎందుకు ఈ పనుల్లో ఉండాలి అంటాడు. దేవుని రాజ్యములో నువ్వు పాలి భాగస్తుడు కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ సమ్ డిఫికల్టీస్. శ్రమలు ప్రభు కొద్దిపాటి శ్రమ పడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో నేను పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ యాపాటిది అంటాడు. ద గ్లోరీ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ వాట్ ఐ బియర్. నేను పడుతున్న శ్రమ ఏ పాటి. దేవుని వాక్యం చూసినప్పుడు ఎందుకు ప్రభు ఈ మాట
సీమోనుతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట పిల్లలన్నప్పుడు ఆ శ్రమల నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, ఏమంటాడు? సీమోను సీమోను అంటాడు. ఎందుకు ప్రభు సైమన్ ఇంత పర్టికులర్ దేవుని వాక్యంలో 24వ వచనం వస్తే దాని కొరకు ప్రభు దానికి జవాబు 24వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ చూసినప్పుడు శిష్యులకు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఈ మేడగదిలో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు పక్షులు తీసుకెళ్ళవలసింది, ప్రభు చెప్పాడు ఇక సిలువలోకి వెళ్తారు. ఈ పర్చర్లు సంబడి హస్ టు టేక్ ఓవర్ కాబట్టి ప్రభు ఇస్తున్నాడు. కానీ ఈ పర్చర్ తీసుకెళ్లే ముందు ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళకి. 24వ వచనం అంటాడు, లెట్స్ గో. తమలో ఎవడు గొప్పవాడని వివాదం వచ్చింది. ఒక వివాదం, ఆర్గ్యుమెంట్ వచ్చింది. శిష్యులు అందరూ ఉన్నారు. బహుశా ప్రభు ఇక్కడ పక్కనే మాట్లాడుతున్నారేమో, ప్రభు తెలియకుండా మాట్లాడుతున్నారు. దేర్ వాస్ సమ్ ఆర్గ్యుమెంట్ వాస్ గోయింగ్ ఆన్. ఆ ఆర్గ్యుమెంట్ లో తెలియదు ఏంటంటే ఇంతమంది ప్రభు ఇప్పుడు పచ్చి అప్పచెప్పుకుంటున్నారు. హూ ఇస్ ది గ్రేటెస్ట్ మాట మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ఆలోచించండి. ఇప్పుడు చర్చిలో కూడా అర్థం కదా, ఎవరు గొప్పలు, ఎవరు ఆయగారు, ఆయన ఎక్కువ కనపడతాడు, ఆయన ఎక్కువ ఉంటాడు, ఈ ఫీలింగ్ ఉంటుంది. హూ ఇస్ గ్రేట్, హూ ఇస్ నెక్స్ట్, యేసు ప్రభు హూ ఇస్ నెక్స్ట్ అని ఆలోచన వస్తుంది. ఎందుకు వచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ చెప్పారు, ఎవరు గొప్పవారని చెప్పినప్పుడు ఎలా గొప్పవారు అవుతారో చెప్పాడు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు గొప్పవారనే 12 మందిలో చెప్పలేదు, కానీ ఎలా గొప్పవాడు అవ్వచ్చు చెప్పాడు. అంటాడు, ఎవడైతే మీలో అందరికీ దాసుడు అవుతాడో వాడు గొప్పవాడు అంట. ఈ ప్రశ్న జవాబిస్తుంది యేసు ప్రభు ఎలా ఇచ్చారు. ఎవరు గొప్పవాడు అని యేసు ప్రభు దేవుడు ఇంత ఈవినింగ్ రివీల్ చేశాడు. ఎవరు గొప్పవాడు అని ఇప్పుడు అన్న మాటకు యేసు ప్రభు ఎవరు గొప్పవారో చెప్పలేదు, కానీ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యేసు ప్రభు ఎలా గొప్పవాడు అవుతావు అని చెప్పాడు. అందరికీ దాసుడై ఉండాలి, మొదటి వాడై ఉండాలంటే కడపడి వాడై ఉండాలి, పరిచారము చేసేవాడై ఉండాలి. ఎందుకంటే మనిషి కుమారుడు లోకంలోకి పరిచారము చేయుటకు వచ్చును అంటాడు. హల్లెలూయా. We have to serve to be great. దేవుని రాజ్యంలో ఎలా గొప్పవాడుగా ఉండొచ్చో ప్రభు చెప్పాడు. ఇప్పుడు వాక్యంలోకి వస్తాం. యేసు ప్రభు వారు ఇక్కడ చూద్దాం. ఒకసారి మళ్ళీ చదువుకున్నాం వాక్యం, ఒకసారి చదువుకున్నాం. 30 వచ్చిన మళ్ళీ చదువుకుంటున్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి బోధుల వలె చలించుటకు కోరుకున్న సీమోనుతో అంటాడు, సాతాను నిన్ను కోరుకుందంటాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మాట చేసినప్పుడు యేసు ప్రభు సీమోనుతో మాట్లాడుతున్నాడు, సాతాను కోరుకున్నాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు అక్కడ యేసు ప్రభుకు తెలుసు ఈ పరిచయంతా కూడా పేతురు టేక్ ఓవర్ చేస్తారని తెలుసు. ఆ మాట అక్కడ చెప్పలేదు, కానీ ఎలా గొప్పవాడో అయితే సంగతి చెప్పాడు. అందుకే పేతురుతో అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని పరిచయంలో గొప్పవాడి కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ దట్ సిఫ్టింగ్. ఆ యొక్క చెల్లించులో నువ్వు వెళ్ళకపోతే నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవాడి కాలేవు. కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ, అందులో నువ్వు వెళ్ళవలసింది. కాబట్టి అందుకే పేతురుతో అంటున్నాడు గొప్పవాడు ఎవరంటే, అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురుకు ప్రభు తెలుసు. ఎందుకంటే పేతురు ఈ మినిస్ట్రీ టేక్ ఓవర్ చేస్తాడు, ప్రభువుకు తెలుసు. అలాగనే ప్రభుకే కాదు ఎవరికి తెలుసుకోండి, ఇంకోటి సాతాను కూడా తెలుసు. ఎందుకంటే హి ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ది మినిస్ట్రీ అని. హల్లెలూయా. అసలు దేవునిగా సాతానుకు తెలుసు ఏమైంది. ఈ రోజు నీకు శ్రమ వస్తుందంటే సాతానుకు తెలుసు. సంఘం అంతట్లో పక్షంలో ఎక్కువగా పాలు భాగస్తులయ్యేవాడు వీడే, ఎక్కువగా పనిచేసేవాడు వీడే, దేవుని ఆత్మల వరకు ప్రయాసపడేవాడు వీడే. కాబట్టి let us break him. This is source. Source ఏంటంటే బ్రేకింగ్. ఎవరికి ఎక్కువ శ్రమ వస్తే you are someone special. Hallelujah. చెప్పినందరూ స్పెషల్ చెప్పిన వాళ్ళకి రావట్లేదు. Hallelujah. Special. You are someone special. Jesus knows that and Satan knows that. అందుకే సాతాను మిమ్మల్ని కోరుకుంటున్నాడు. సాతానుకు తెలుస్తుంది ఎవరు ఏమైతారో నా సంగతి తెలుసు. దేవుడు కొన్నిసార్లు ఇస్తుంటాడు. యోగ విషయంలో తీసినప్పుడు 10 గంటలకి యోగ వచ్చాడు కదా, ఏమంటాడు, నా దాసుడైన యోగ సంగతి ఆలోచించింది అంటాడు. చెప్పి యోగులు అందులో 4 గుణాలు చక్కని గుణాలు చెప్తాడు. యోగ గురించి చెప్తాడు. He is someone special.
Satan is shifting you. ఈ రోజు సాతాను నిన్ను చలిస్తుంటే you are someone special for God. You are someone special to God. అందుకే సాతాను అడుగుతుందంట. సాతాను డిజైర్ ఎవరిని చెల్లిస్తాడే, ఎవరికి శ్రమలు వస్తాయంటే ఎవరైతే దేవునికి అత్యధిక ఉపయోగపడతారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఎవరైతే దేవునికి శ్రమలో ఉంటారో, ప్రతి ఇబ్బందిలో కూడా దేవునితో ఉంటారో, he is someone special. ఏమంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, పిచ్చిదానా అంటాడు భార్య కదా, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు కూడా నీ యథార్థతను విడిచిపెట్టవా అని భార్య అడుగుతుంది. ఈరోజు నిజంగా అందుకే వచ్చాను. అంటే సీమతో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టు సీమోను సీమోను సాతాను మిమ్మల్ని చెల్లించాడు. ఎవరైతే ఉంటారో వాడి మీద సాతానుడు బలంగా వస్తాడు. దేవుల్లో ఉంచావో శ్రమ బలంగా వస్తుంది, వాడు బలంగా పనిచేస్తాడు. దావీదు పత్తాలు వచ్చిన పిల్లగాడు అన్నప్పుడు గొలియాతు వచ్చిందండి. గొలియాతును పంపించాడు సాతాను. ఎందుకు పంపించాడంటే సౌలుకు తెలియదు, సాతానుకు తెలుస్తుంటే దావీదులో గొప్ప రాజు ఉన్నాడు. హల్లెలూయా. నీలో గొప్పవాడు లేకపోతే వాడు నీ వీధికి రాడు. బలంగా నీ వీధికి వచ్చాడంటే వాడు నిన్ను చూసి భయపడుతున్నాడు. నీలో ఉన్న గొప్పతనము బికాస్ యు ఆర్ సమ్వన్ స్పెషల్ టు గాడ్. దేవునికి సమ్వన్ స్పెషల్. యోగైనా సమ్వన్ స్పెషల్. శ్రమల గుండా వెళ్తుంటే దేవుడు నీతో నాతో మాట్లాడడానికి వచ్చిన ఒకటే మాట అయితే యు ఆర్ సమ్వన్ స్పెషల్ టు గాడ్. చూసినప్పుడు రెండు అభిషేకాలు చూసినప్పుడు ఇక దేవుడు వాక్యం వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు. పీటర్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యు. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు యొక్క రెండు కాణాలు మాట్లాడబడ్డారు. విల్ సీ డిఫరెన్స్. వి సీ ది టూ టైప్స్ ఆఫ్ గాడ్ దేర్. మొట్టమొదటిలో యేసు ప్రభు సీమోను నేను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నీలా నాలా ఒక మా సాధారణమైన మానవుడిగా ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఈజ్ జస్ట్ లైక్ ఎ మ్యాన్, ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్. యేసు ప్రభు అంటాడు మనుష్య కుమారుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. మనుష్య కుమారుడు ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్. అది కంప్లీట్ మ్యాన్ కాబట్టి ఈ నీడ్ గాడ్ సపోర్ట్ కాబట్టి అది ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో సీమోను సీమోను నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. నీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట చూసినప్పుడు దేవుని మాటలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయన ప్రార్థన చేస్తున్న అంశం చూసినప్పుడు ఈజ్ ఎ కంప్లీట్ గాడ్. ఎందుకంటే ఈజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ పీటర్, ఈజ్ ప్రేయింగ్ ఫర్ ది ఫెయిత్ ఆఫ్ ది పీటర్. హల్లెలూయా. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఈజ్ ప్రేయింగ్ లైక్ us, but he is praying for differently. ఆయన దేవుని విషయం ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు చాలాసార్లు ఆశ్చర్యం అండి. ప్రభువ వాడికి పర్మిషన్ ఎందుకు ఇచ్చావో ప్రార్థన చేస్తాం అడగాలి కదా, ఏసేది అడగాలి కదా. దేవుడు అంత ప్రేమిస్తాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించిన దేవుడు వాడికి ఎందుకు నువ్వు నాప చేస్తున్నావు? Why did you allow him to sift me? అడగాలా లేదా మన ప్రశ్న? అడగాలమ్మా కదా. ఇంత ప్రేమిస్తావు, నా కొరకు శిలువలో ప్రాణం పెట్టావు, ఇంత గొప్ప దేవుడు ఎక్కడ లేడని ఆలోచిస్తుంటే నువ్వేమో వాడిని తీసుకెళ్ళి నాకు వాడి చెల్లెల్లో పడేస్తున్నావు. వాడు ఇలా జరుగుతుంటే నా పరిస్థితి ఏముందో, నా ఇబ్బంది ఏముందో, నా సమస్య ఏముందో. Don't you care for me? మార్తలాగా మరి ఆ మార్తలు ప్రభా నీకు చింత లేదా? శ్రమ వచ్చినప్పుడు పడే వాడు నీకు చింత లేదా? దేవుడు అంటే నాకు చెప్తుంది అది కాదు. Because I care for you. కొన్నిసార్లు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు నిజంగా ప్రభు ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభు అంటాడు సాతానుని కోరుకున్నాడు, but I am praying for you. యేసు ప్రభు I am praying for you. నేను గురించి ప్రార్థన చేస్తున్నాను కదా. ఏం ప్రార్థన చేస్తున్నామా? నీ విశ్వాసము చదవండి. మా బైబిల్ ఎదురుకుంది. నా మొహం ఇద్దరు ఆ మొహం ఎదురు.
నీ నమ్మిక గాడ్ ఇస్ ట్రైయింగ్ సంథింగ్ ఎల్స్. అసలు ఏం ప్రార్థన చేయాలి? సాతానుడు మిమ్మల్ని గెలించుకోవడానికి పేతురు కోరుకున్నాడు. నువ్వు పడిపోకుండా, నువ్వు చెడిపోకుండా, నీకు ఇబ్బంది కాకుండా, నీకు శ్రమ కలగకుండా, నీకు నొప్పి కలగకుండా, నువ్వు హ్యాపీగా ఉంటాడు. ఆ చెల్లెంట్లో కూడా ఎంజాయ్ చేస్తాడు, ప్రార్థన చేయాలి. కానీ యేసుప్రభు అలా ప్రార్థన చేస్తాడు. ఎవడు యేసుప్రభు అంటాడు అందులో ఉండాలి, ఆ శ్రమను భరించాలి, అన్ని చేయాలి. కానీ నువ్వు విశ్వాసంలో పడిపోవద్దు. హల్లెలూయా. దట్ ఇస్ ప్రేయింగ్ డిఫరెంట్లీ. He doesn't pray like us. అని ఇలా ప్రార్థన చేయదు కదా. ఎవరైనా ప్రార్థన చేసే ప్రభావ ఏం ప్రభావ మరి ఇబ్బందిలో ఉన్నారు, ఇబ్బందిలో బయట రావడం ప్రార్థన చేయండి. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను, ఆకాశవాకి నిప్పుతాను, దొరుకుపోలేస్తాను ప్రభా, చూస్తున్న రోజు చూస్తున్నది ఆ తెలబడతలేదు, వస్తలేదు ప్రభా, ఏడు ప్రభా, ఇది చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభా అంటాడు ఈ శ్రమలన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క ఇష్టడిగా ఉన్నప్పుడు, బికాస్ యు ఆర్ సమ్వన్ ప్లస్ స్పెషల్ కాబట్టి యు హావ్ టు బి దట్. ఆ సిటీగా చెల్లెల్లో ఉండాలి కాబట్టి అందులోనే ఉంటావు. కానీ నువ్వు ఆ చెల్లెల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు నేను నీ గురించి ప్రార్థన చేసేవాడంటే ఆ ఇబ్బందుల్లో, శ్రమలో, కష్టాల్లో నీ విశ్వాసము తొలగిపోకూడదు. హల్లెలూయా. Your faith should remain strong. That is my prayer. విశాల అనిపిస్తుంది దేవుని కార్యం. ఈ ఇబ్బందులు భూమి మీద ప్రతి ఒక్కరు ఈ పరిస్థితి గుండా వెళ్ళాలి, ఈ పరిస్థితి గుండా వెళ్ళాల్సింది. We have to go. We have to take God's answer. విషయాలు మీకు చూపించాలండి. ఒకసారి చూసినప్పుడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు. మనందరూ తెలిసిన సందర్భంగా యేసు ప్రభు ప్రార్థన చేస్తారు. లూకాలో రాయడం మత్తయిలో 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు ప్రభు? యేసు ప్రభు ఏం చేశాడు? ఏం ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివే అన్నాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసి అంటాడు. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తం కాదు, ఇది తాగితే కానీ కాదు కాబట్టి లెట్ మీ డ్రింక్ ఇట్ అంటాడు. నేను దీన్ని తాగని అంటాడు. ఈ గిన్నె తాగితే కానీ కాదు కాబట్టి లెట్ మీ డ్రింక్ ఇట్ అన్నప్పుడు ప్రభు ఒకసారి ప్రార్థన చేసి విడిచిపెట్టు మళ్ళా వెళ్ళాడు, మళ్ళా అదే ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చాడు, శిష్యులు వచ్చాడు, మళ్ళా వెళ్ళాడు, మళ్ళా అదే ప్రార్థన చేశాడు. 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క జవాబు వస్తుంది. ఒకసారి మన లూకా స్వామి 2:43 చదువుతాం. దేవుడు పని చేస్తున్న చూద్దాం. Let us see what is the answer of the God. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఒకసారి చూద్దాం. Let us see what answer of the God. 22:43 చూద్దాం. మన వాక్యం ఆలోచించారు. అదే చాప్టర్ లో చూడండి ఒకసారి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన వద్దకు వచ్చి ఆయన కనబడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. చాలాసార్లు ఏమంటే ఇట్లా ప్రార్థన టెక్స్ట్గా జవాబులు కావాలి. యేసు ప్రభువు వారు ఇక్కడ 2 విషయాలు నేర్పిస్తున్నారు. ఒకటి ప్రియుల ప్రార్థనలో యూ హ్యావ్ టు బి ప్రెసిస్టెంట్. ప్రార్థన ఒకసారి చేసేసారు చాలా జవాబు ఇన్స్టెంట్ కాదు. ప్రార్థన జవాబు కాదు. దేవుని కుమారుడే తండ్రితో ముమ్మార్లు వేడుకున్నట్టుగా చూస్తాము. 3 సార్లు ఒకటే ప్రార్థన చేశాడు. 3 సార్లు కూడా అది ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి లెట్ మీ టేక్ దిస్ అంటే నీ చిత్తాన్ని జరిగించమన్నాడు. కానీ తండ్రి దేవుడు యేసు ప్రభువుకి ఇస్తున్న జవాబు ఏంటంటే he is not taking away that cross from him but he is just sending his angel to strengthen him. ఆయన బలపరచడానికి తన దూతను పంపించాడు. you have to go through ఈ యొక్క ఇబ్బంది పరిస్థితిలో ఈ శ్రమ గుండా వెళ్ళాలి. ఎందుకంటే there is no resurrection without a crucifixion. Hallelujah. పునరుత్థాన ఆరాధనలో ఉన్న రోజు సండే బహుశా ఈస్టర్ పండుగ సెంటర్ చేసినట్టు ఎప్పుడు చేసేటప్పుడు ఇక్కడ ఎవ్రీ సండే ఇది ఈస్టర్ పండుగ. హల్లెలూయా. పునరుత్థాన దినము దేవుడు లేచిన దినం కాబట్టి ఈ పునరుత్థాన దినంలో we celebrate 52 weeks in a year but there is no resurrection without the crucifixion. యేసు ప్రభువు ప్రార్థన చేసే తండ్రి is answering in different way. Karama? And don't expect God to answer in your way. He will answer in different way. You have to take it. Hallelujah! కష్టమైన తీసుకోవచ్చు. నీకు కష్టం కావచ్చు, నీకు ఇబ్బంది కావచ్చు, నీకు నచ్చకపోవచ్చు, కానీ you have to take God's answer. That is submitting to the God's will.
దూతను పంపించాడు, బలపరచడానికి వెళ్ళాడు. ఈ నిమిత్తమే వచ్చావు, సిలువ చేయడానికి వచ్చావు, సిలువ కార్యం కొరకు వచ్చావు. yes it is tough but you have to go through it. There's no other alternative. సంగమా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రైస్తవ జీవితం అంటే ఏదో కేక్ అంటే ఐసింగ్ అని కేక్ అనుకుంటే విడిచిపెట్టే దేవుడి సంఘానికి రాకున్నా పర్లేదు. ఇక్కడ శ్రమతో కూడిన సంఘము దేవుని వెంబడించడం అంటే తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నడవాల్సిన ఈ యొక్క పరిచర్యలో, ఈ యొక్క భాగంలో దేవుని వెంబడించ. యూ హ్యావ్ టు క్యారీ ది క్రాస్. వితౌట్ క్యారింగ్ క్రాస్ యూ కెనాట్ బి హిస్ డిసైపుల్. ఆయన శిష్యుడిగా నువ్వు జీవించండి. యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ గో. చాలాసార్లు ఏంటంటే ఈజీగా కేక్ అక్కడ చాలా మంది చెప్తున్నారు. ఐ డోంట్ సే చాలా మంది అన్నారంటే చిన్న పాస్ దేవుడు సరే స్థితి అయిపోతుంది, పైన ఆకాశం కిందికి వస్తుంది. కానీ విశ్వాస జీవితం అంటే శ్రమ గుండా వెళ్ళాల్సింది, శ్రమలో ప్రభుత్వం ఉండాల్సింది. ఎందుకంటే ఆ విశ్వాసంలో ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నువ్వు అక్కడ పాలుగా వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్. ఈవెన్ అవర్ లార్డ్ హస్ గాన్ త్రూ ద పెయిన్. మన జీవితంలో ఆయన ఇంకో సందర్భాన్ని కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మనందరికీ తెలిసిన అంశం కొనసాగిద్దాం. దేవుడి వాక్యంలో చూసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువు ఒక జవాబు ఇస్తాడు. దానికి ముందు అక్కడ పౌలుతో మాట్లాడతాడు ఏంటంటే, నాకు కలిగిన విశేష దర్శనమును బట్టి నేనే చిక్కుకున్నట్టు. తన గురించి తాను చెప్తాడు, నేను 14 సంవత్సరాల క్రితం ఒక మనిషిని ఎరుగుతాను, ఆయన శరీరముతోనో శరీరం లేకదో తెలియదు, కానీ 3 ఆకాశము కొనిపోబడి అక్కడ ఎవడు వర్ణింపచాలని గొప్ప సంగతులు నేను వింటున్నట్టు. అట్టి దర్శనము నేను ఎచ్చిపోకున్నట్టు సాతాను దూతగా నా శరీరమందు ఉంచబడిన గుళ్ళు కొరకు ప్రభువును 3 మార్లు వేడుకొట్టి అంటాడు. హల్లెలూయా. Pray 3 times. Paul is the greatest evangelist. దేవుని సువార్తికుల్లో మోషాలు ప్రభు కొరకు అనేక వాళ్ళు చౌక సమీపంపోయారు. ఆల్ ది హార్డ్షిప్ ప్రభు యొక్క పరిచయం స్థాపించాడు. ఎంత సంఘాన్ని అనిపించాడు, దానికి 4 ఇంతలు కష్టపడ్డాడు ప్రభు యొక్క సంఘాన్ని స్థాపించాడు. అలాంటి పౌలు praying to God. He was just praying. ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడే అంటాడు, ఒక ముళ్ళు అంటాడు నా శరీరం ముందు ఉంచబడి. ఒకరోజు 2 వారాలు ధ్యానించాడు. ముళ్ళు నేను 2 weeks ఆ ముళ్ళు గురించి 3 మార్లు వేడుకున్నాడు. ఆన్సర్ ఫోకస్ ఆన్ ఆన్సర్. ఒకసారి ఫోకస్ 9వ వచనం వాక్యం. అందుకు నా కృప నీకు చాలదు. God is saying that yes, I know you have a thorn in your flesh, I know everything, the pain and everything, but my grace is sufficient for you. నా కృప నీకు చాలు. ఒకసారి అనిపిస్తుంది, శ్రమ వచ్చినప్పుడు దేవుడు అందరితో మాట్లాడుతుంది. ఎందరైతే శ్రమలో ఉన్నారో, ఎందరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎందరైతే సమస్యలో ఉన్నారో, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నారో, దేవుడి వాక్యం చూసినప్పుడు చాలాసార్లు ఎన్నిసార్లు ఉన్నా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. in spite of all your trouble, I say that my grace is sufficient. నా యొక్క కృప నీకు చాలు. నా శ్రమలో ఉన్నా కూడా నా కృప నీకు చాలు. చాలాసార్లు ఏమంటారు, శ్రమ ఏమంటారు, రెగ్యులర్ చేసేప్పుడు ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు ఏమంటాం, తీసుకోరాదు ప్రభావం, ఎందుకు భూమి మీద నాకు వచ్చిన బాధ. 2 ప్రార్థనలు ఒకటి ఇదన్నా తీసి అన్న తీసింది. ఎవరో ఒకటి ఉండాలి. ఈ శ్రమన తీసే నా జీవితం లేకపోతే రమ్మన తీసే భూమికి వచ్చిన టెన్షన్. రోజు నీకు వచ్చి ప్రార్థన చేస్తాడు. 3 సార్లు చేసి మనం 2 సార్లు చేస్తాడు. ఆయన విసుకొచ్చేదాకా ప్రార్థన చేస్తున్నాడు. 2 సార్లు చేస్తావా చేస్తావా అనుకుంటుంది కదా. 2 సార్లు 3 సార్లు చాలాసార్లు మనం ఒక మాట అంటాం. మనం ఏమంటాం, నేను ఇందులో ఉండలేకపోతున్నా ప్రభు అంటాం. నిజమా? అది కచ్చాబద్ధం. పౌలు ప్రార్థన చేసినప్పుడు ముళ్ళు ఉందా? ఉన్నది కదా, ఉన్నాడు కదా ముళ్ళుతోటి. చచ్చిపోలేదు.
ముళ్ళున్నది, శ్రమ పడుతూ, డబ్బు ఉంది, అన్ని ఉంది, కానీ చచ్చిపోలే కదా, ఉన్నది వస్తే. God is saying, learn to live in your problems. Hallelujah. కష్టమే. Because His grace is with us. ఎవరంటే ముళ్ళు ఉంది, శ్రమ ఉంది, I know that, నాకు తెలుసు. ఆ శ్రమలో నా కృప నీకుంది. ఆ కృప ఎంత గొప్పదంటే నీకు శ్రమ కంటే నా కృప గొప్పది. తర్వాత భాగంలో చదువు వసంత లేచి 9వ వచనం నేర్చుకోండి. మూసేసి అప్పుడే బైబిల్ రైట్ ఓకే నేర్చుకో, అయిపోలేదు, ఇది ఆడే ఉంటుంది. ఏమంటాడు? నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగును. దేవుడు అంటాడు, ఇన్ యువర్ వీక్నెస్ మై పవర్ విల్ వర్క్ దేర్. అంటే నువ్వు బలహీనంగా లేకపోతే యు కెనాట్ సీ మై పవర్. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో చూడాలంటే నువ్వు బలహీనతలో రావాలి, ఆ ముళ్ళు నీలో ఉండాలి, నువ్వు శ్రమ నీలో రావాలి, ఇబ్బందిలో నువ్వు రావాలి. when you come into your weakness, God will show His mighty power. Hallelujah. ఇంత బలంగా చెప్పారు. Hallelujah. చెప్పినందరూ God, you will see the God's mighty power. Because when you're weak, I'm going to show my power. What I can do. నేనేం చేయగలుగుతాను. What I can do అంటాడు దేవుని వాక్యంలో. ఒకవేళ శ్రమలో ఉన్నప్పుడు, నీలో పుల్లు ఉన్నప్పుడు పౌలు ఇంకా పరిచయం కొనసాగించాడు. దేవుడు ఆ ముళ్ళు తీయాలంటే దేవుడు ఆ పౌలును ఆ ముళ్ళుతో సహా పరిచయం చేసే శక్తిమంతుడిగా దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. God is so powerful. He can walk in your weakness. That is the power. దేవుడు నీతో నాతో మాట్లాడు. చాలాసార్లు శ్రమల గురించి మాట్లాడు. దేవుడంటే నా కృప నీకు సైన్ ఎదురుగా అంటున్నాడు. నేను జనంలో ఉన్నాను. But I am praying not for your pain. నీ శ్రమ కొరకు కాదు, నీ పని కొరకు కాదు, నీ సమస్య కొరకు కాదు, కానీ I am praying for your faith. విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం కొరకు ప్రార్థన చేయదు తెలుసా? ఆయన చేస్తేనే కరెక్ట్, మనం చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకు? హెబ్రీ పత్రిక 2:12 మనకందరూ తెలిసింది. ఎందుకంటే ఈజ్ విశ్వాసం దేవుడు లేకుండా ఆ విశ్వాసములో నువ్వు ఒక రోజు కాదు, ఒక పూట కూడా సాతాన్ని ఇబ్బంది పెట్టాలంటే యు విల్ లూజ్ యువర్ ఫెయిత్. బట్ గాడ్ ఈజ్ ది వన్ హూ ప్రొటెక్ట్స్ యువర్ ఫెయిత్. ఒకసారి చూద్దాం, చదువుకుందాం 12వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైనా చూడు. హల్లెలూయా. ఇప్పుడు పేతుతో అంటున్నాడు, నువ్వు ఆ జల్లులోకి వెళ్తావు, ఆ జల్లులో జల్లించబడతావు. నా ప్రార్థన అంతా కూడా నువ్వు విశ్వాసంలో బలంగా ఉండాలని, నువ్వు పడిపోవద్దని. ఎంతసేపు అయితే ఆయన చెప్పినట్టు, ఎంతసేపు అయితే నువ్వు నన్ను చూస్తావో అంతసేపు వరకు నీ విశ్వాసంలో బలంగా ఉంటావు. బికాస్ ఐ యామ్ గోయింగ్ టు కంటిన్యూ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బలంగా నడిపిస్తాడు, నీ విశ్వాసాల్లో కొనసాగింపజేస్తాడు. ఐ యామ్ గోయింగ్ టు మేక్ యు వాక్ ఇన్ యువర్ ఫెయిత్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్. ఆ శ్రమల్లో కూడా దేవుడు నడిపించగలుగుతాడు కాబట్టి, ఆయన నడిపిస్తాడు కాబట్టి when you look to Jesus, you will stay in your faith. Hallelujah. మనం ఎందుకు పడిపోతుంది తెలుసా? సూమారిపోతుంది. అంతవరకు ఏసేని చూస్తావు, హ్యాపీగా చేస్తావు, జీతం బాగున్నప్పుడు చూస్తావు, ఆరోగ్యం బాగున్నప్పుడు చూస్తావు, హ్యాపీగా పండుగల వైపు చూస్తావు. శ్రమ వస్తాయి దిక్కు చూడడం మొదలు పెడతావు. యేసుకు మనకి ప్రార్థన చేస్తాం. Why is praying differently? He's praying for our faith. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు కాకపోతే దేవుడి రాజ్యంలో నువ్వు భోజనం చేయలేవు, పానము చేయలేవు, దేవుడి రాజ్యంలో నువ్వు పరిపాలించలేవు. బికాస్ వితౌట్ యువర్ ఫెయిత్ యు కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్యములో పేతురు ఉండాలంటే ఈ యొక్క శ్రమలో ఆ విశ్వాసంలో నిలబడ్డప్పుడే దేవుడి రాజ్యములో ఆ 12వ సింహాసనంలో ఆయన కూర్చొని అనేక 12 గోత్రాలకు తీర్పు తీర్చేవాడుగా ఉండాలంటే he has to go through this sifting today. Hallelujah.
అంతేకాని ఆ దేవుని రాజ్యములో గొప్ప పోషణ అనుకోవాలి. ఈ హ్యావ్ టు ఓకే. I'm running out of time. 5 నిమిషాలు తీసుకోవచ్చు కాబట్టి ఒక లాస్ట్ పాయింట్ ముగించేస్తాను. In 5 minutes ఇప్పుడు 5 తీసుకుంటే 40-45 క్లోజ్ చేయాలి. ఆలోచించారు దేవుడు వాక్యం ఆలోచించినప్పుడు చివరిగా చేసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. చివరి వాక్యం 22వ వచనం. అదైపోయింది. నెక్స్ట్ నీ మనస్సు తిరిగినప్పుడు అంటాడు. దేవుని వైపు తిరిగినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య పరిస్థితుల్లో ఇట్స్ టఫ్ టు టర్న్ టువర్డ్స్ గాడ్. కానీ ఒక పాట అంటాడు, పేతురుతో అంటున్నాడు, when you turn towards God, నీ మనసు తిరిగినప్పుడు, నీ మనసు ఎందుకంటే దేవునికి దూరంగా తీసుకెళ్లే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఐ నో యు ఆర్ సఫరింగ్, నువ్వు శ్రమల్లో ఉన్నావు కాబట్టి ఒకసారి నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ మనసు తిరుగుతుంది. ఎందుకంటే నా ప్రార్థన వ్యర్థంగా పోదు, నా ప్రార్థన బలమైంది, నా ప్రార్థన వల్ల నీ శ్వాసం కాపాడుతుంది. నీ మనసు నా వైపు తిరిగినప్పుడు ఇప్పుడు చేసిన పని now you have to strengthen your brother. ఎందుకో వాళ్ళు అదే చెల్లెల్లో ఉన్నారు కదమ్మా. ఒక ఎక్స్పీరియన్స్ పేషెంట్ బెటర్ దెన్ డాక్టర్ కదమ్మా. ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఎలా ఉంటే ఇలా వేసుకోవాలి, చాలా సజెషన్. ఎందుకు? ఎందుకంటే ఆ పెయిన్ గుండా వెళ్ళావు కాబట్టి. అందుకే పేరుతో అంటున్నాడు, ఈ యొక్క ఇబ్బందుల్లో వెళ్ళావు, ఈ యొక్క షిఫ్టింగ్ లోకి వెళ్ళావు, ఈ చెల్లెల్లో నువ్వు పడ్డావు, ఈ చెల్లెల్లో ఇబ్బంది వచ్చావు. ఒకసారి నువ్వు బయటకు వచ్చి now it's your turn to strengthen your brother, to bring them out of the shifting. ఈ పరిస్థితిలో నీ సహోదరులు బలపరిచే పని నీకు. ఎస్ ఫస్ట్ నీకు వేస్తున్నా, నువ్వు చెల్లెల్లో ఉంటావు, ఇబ్బంది పడతావు. కానీ వండర్ఫుల్ థింగ్ తెలుసా, దేవుడు ఇబ్బందుల్లో ఉండి చెల్లెల్లో అందరూ కూడా ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఈ చెల్లెడ ఎక్కువ కాలం ఉండదు. హల్లెలూయా. ఈ శ్రమ ఎక్కువ కాలం ఉండదు. వన్ డే యు విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్యలోంచి బయటికి వస్తావు, ఈ చెల్లెట్లోంచి, ఈ ఇబ్బందులోంచి బయటికి వస్తావు. బయటికి వచ్చినప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు, ఎంతైతే ఇబ్బందుల్లో ఉన్నావో, ఎంతైతే సమస్యలో ఉన్నావో, వారందరినీ బలపరిచే పని దేవుడు నీకు నాకు అప్పచెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇది వండర్ఫుల్. శ్రమ కాదు వండర్ఫుల్, ప్రార్థన కాదు. ఈజ్ వండర్ఫుల్. ఐఎమ్ అవుట్ ఆఫ్ ది ట్రబుల్, ఐఎమ్ అవుట్ ఆఫ్ ద చెల్లెడ. ఆ చెల్లెడ నుంచి బయటికి వచ్చాడు. ఇంతకంటే గొప్ప నా జీవితం లేదు. ఈ శ్రమ ఇట్ విల్ నాట్ స్టే లాంగ్, ఇట్ మైట్ బి దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో శ్రమ పడ్డావు, వచ్చే సంవత్సరం దేవుడు గొప్ప భవిష్యత్తు నీ కొరకు పెట్టి ఉన్నాడు. దేర్ ఇస్ సంథింగ్ గ్రేటర్ థింగ్స్ ఫర్ యు. గాడ్ హస్ ప్రామిస్ గ్రేటర్ థింగ్స్. బలహీనమైన వాడు అనేక మందిని బలపరిచేవాడిగా చేస్తాడు. హల్లెలూయా. గొప్ప శక్తి. You have to stand up. దేవుడు ఎప్పుడు అలా విడిచిపెట్టేవాడు. మళ్ళీ చాలాసార్లు మళ్ళీ బలహీన పరిస్థితి దేవుడు విడిచిపెట్టాడు. He will not leave them. He doesn't like to be weak. అందుకే శిష్యులతో కూడా పునరుత్థానం తర్వాత విన్నాము, 40 గంటల పాటు తన ప్రత్యక్షపరిచింది. అపోస్తల కార్యం 1వ అధ్యాయాన్ని చూసినప్పుడు 4వ వచనంలో do not leave the Jerusalem. శిష్యులతో అంటాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అంటాడు. do not leave Jerusalem. తర్వాత చూసుకుంది 1:4లో యెరూషలేమును విడిచిపెట్టి. ఎందుకు యేసు ప్రభువు శిష్యులు యెరూషలేము విడిచిపెట్టగలుగుతున్నాడు అంటే, యేసు ప్రభువు సర్వలోకానికి సువార్త ప్రకటించి మన దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు? స్టే ఇన్ జెరూసలేం, స్టే అండ్ లుక్ ఫర్ ది పాత్. చాలా మంది సువార్తకి వెళ్ళిపోతున్నారు. నా దేవుని పిలుపు లేదు, అభిషేకం లేదు. నాకు సంతోషం వస్తుంది. బైబిల్ గురించి వాడుతుంది. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ. ఆయన నడిపించకపోతే 10 నిమిషాలు నిలబడలేదు. We need power of the God. దేవుని శక్తి లేకుండా కార్యము జరగదు కాబట్టి అందుకంటే do not they are very weak. కాబట్టి ఇక్కడ యేసు ఇంకా భయంలో ఉన్నారు. యేసు లేచాడు కానీ లేచాడని చెప్పిన స్థితిలో కూడా లేరు. అంతమంది
ఆయనతో ఉన్నాడు. నా ప్రభు తిరిగి లేచాడని చెప్పే స్థితిలో, బలహీనమైన పరిస్థితిలో నాకు ఉంటాడు. డు నాట్ లీవ్ జెరూసలేం. I want to send you when you are equipped with power. మీరు అభిషేకింపబడి ఆత్మతో నింపబడ్డాక ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నిందలు మొదట యెరూషలేములో, తర్వాత యూదాయలో, తర్వాత సమరయలో, తర్వాత భూదిగంతుల వరకు ఆ పాస్టర్కు, ఈ చర్చికు, ఆ చర్చిలకు నాకు సాక్షులైంది. హల్లెలూయా. We are the witness of the Christ, not to anybody. ఎవరికి కాదు, మన క్రీస్తు సాక్షులైంది. ఆయన మాట్లాడాలి. ఒక మాట చెప్పి నేను పని చేస్తాను, సమయం అయిపోయింది. ఆల్రెడీ డబుల్ డోస్ అయిపోయింది కాబట్టి ఒక మాట ఇంతవరకు కూడా సంగతులే మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని సువార్తను తీసుకెళ్ళలేకపోతారో వారు బలహీనులు. మీకు నచ్చకుండా సత్యం. If you don't take the gospel into this world, you are the biggest person in the Christian. It's unbelievable. దేవుని సంఘంలో బలహీనుడుగా ఉండడానికి లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వడానికి ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి ఆ పరిశుద్ధాత్మలో అనేక ఆత్మలు సంపాదిస్తాడు. దేవుడు సంఘాన్ని పిలుచుకున్నాడు. ఆ యొక్క కార్యం జరగాలంటే నువ్వు యెరూషలేములోని దేవుని సన్నిధిలో ఉండి ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీకు అప్పుడు భయం ఉండదు, నీకేమో దిగులు ఉండదు. నువ్వు శక్తిమంతుడవుతావు, సువార్తను తీసుకెళ్తావు, దేవుని శిలువ సువార్తను ప్రకటిస్తావు. శిలువ సువార్తను అనేక మంది నశించిన ఆత్మలు రక్షించేవాడిగా, రక్షించే దానిగా ఉంటావు అంటాడు. దేవుడు అడుగుతే అంటాడు, ఆయన తన ఇష్టమైన వారికి కొలత లేని పరిశుద్ధాత్మతో నిపుణ. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేకమైన బలహీనమైన దేవుని శిరస్సు తీసుకెళ్ళాలి. దేవుడి తన ఆత్మ సహాయం ఇట్లా ప్రార్థన చేస్తున్నాం. మూలదిగా ప్రేమించుకోవడం మీకు వేలాది స్తోత్రం చేయండి. గొప్ప దేవానికి స్తోత్రం. చక్కని మాటలు నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అనేక సందర్భాల్లో నేను ప్రార్థించేది ఈ జవాబు ఈ చిత్తాన్ని అంగీకరించి సహాయం ఈ శ్రమల గుండా గొప్ప భవిష్యత్తు మీరు మాకు ఇచ్చారు. అని ఇచ్చే రాజ్యములో నాయన గొప్ప భాగము మాకు ఇచ్చారని అంటే విశ్వాసం శ్రమలో ప్రభుత్వం సహా జీవించడానికి విశ్వాసాన్ని కాపాడుకొని మూలన్నట్టుగా అంతవరకు పోరాడి విశ్వాసంలో కాపాడుకొని అలాగే మేము ఉంటుంది సహాయం చేసి ఇంతమంది వాక్యం అందరి జీవితం ఫలం వాక్యానుసరణ చేయడం పరిశీలన ఈ పరిశుద్ధ